2024 సంవత్సరానికి గాను ఆక్స్ఫోర్డ్ పదంగా ఎంపిక చేయబడిన పదం ఏది? బ్రెయిన్ రాట్. ఊర్జవీర్ యోజన ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? విజయవాడ. ఇటీవల సింగపూర్ అత్యున్నత కళా పురస్కారం ఎవరికి లభించింది? జి రత్నం. ఇటీవల ఏ అమెరికా రాష్ట్రం డిసెంబర్ 6ని మహాత్మా గాంధీ స్మారక దినంగా ప్రకటించింది? నెబ్రాస్కా. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన నర్సాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో సాంప్రదాయ పండుగ అయినటువంటి బోయిటా బందనను ఇటీవల జరుపుకున్నారు? ఒడిస్సా. కాలిన్స్ డిక్షనరీలో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేయబడింది? బ్రాట్. ఇప్పి 2024లో ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది? టాక్సిక్. మెరియం వెబ్స్టర్ ఏ పదాన్ని 2024 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? పోలరైజేషన్. నిసార్ ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఇస్రో మరియు నాసా. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 23వ ర్యాంకు. బ్రెజిల్లో జరిగిన G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? న్యాయమైన ప్రపంచాన్ని మరియు స్థిరమైన గ్రహాన్ని నిర్మించడం. గ్లోబల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారిణిగా ఇటీవల ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? షాంఘై, చైనా దేశం. 2023లో శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ బహుమతి ఎవరికి ఇవ్వబడింది? డేనియల్ బారెన్బోయిమ్ మరియు అలీ అబు అవాద్. రైలు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ఏ యాప్ను ప్రారంభించబడింది? సంరక్ష్ యాప్. వై భారత్ మ్యాటర్స్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? యునెస్కో. చెత్త పన్ను రద్దు బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమితులయ్యారు? హర్భజన్ సింగ్ మరియు సానియా మిర్జా. లింగ ఆధారిత హింసను తొలగించడానికి భారతదేశంలో ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? అబ్ కోయి బహనా నహీ. గత 3 సంవత్సరాలలో అత్యధిక సంఖ్యలో సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసిన అగ్ర రాష్ట్రాలలో ఏ 3 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి? తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర. భారతదేశం మరియు సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అయినటువంటి అగ్ని వారియర్ 2024 ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించిన నగడ పండుగ ఏ తెగలవారు జరుపుకున్నారు? రెంగమా. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఏ నగరంలో స్థాపించబడింది? లేహ్, లడఖ్ ప్రాంతంలో. జోరావా తెగ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు? అండమాన్ మరియు నికోబార్ దీవులు. గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ అనేది ఏ దేశానికి చెందిన సహకార ప్రాజెక్టు? భూటాన్. నాగుసాబా గోరింగ్ పండుగను ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? బాలి, ఇండోనేషియా దేశంలో. హోజాగిరి జానపద నృత్యం ఏ తెగకు సంబంధించింది? రియాంగ్ లేదా బ్రూ. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఎక్కడ అభివృద్ధి చేయబడుతోంది? ధోలేరా. గరుడ్ శక్తి 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఇండోనేషియా. జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ఏ విమానాశ్రయం డిజిటల్ ఆవిష్కరణల కోసం గ్లోబల్ అవార్డును పొందింది? హైదరాబాద్ విమానాశ్రయం. అక్టోబర్ 2024లో విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 83వ. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సింగపూర్. హీట్ వేవ్ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ఏ రాష్ట్రం ప్రకటించింది? తమిళనాడు. హింగోటువార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 10వ. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 49వ. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ నిబంధనలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది? సెక్యులర్ మరియు సోషలిస్టు. భారత రాజ్యాంగం ఇటీవల ఏ 2 భాషలలో ఆవిష్కరించబడింది? మైథిలి మరియు సంస్కృతం. పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ సాస్ ఉత్పత్తి
అమ్మకం మరియు నిల్వను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? తెలంగాణ. బాలికల విద్య కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిజుత్ మొయినా స్కీముని ప్రారంభించింది? అస్సాం. అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించే లక్ష్యంతో ఏ దేశం బిల్లును ప్రవేశపెట్టింది? ఆస్ట్రేలియా. లిగ్నోశాట్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? జపాన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా3 మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సూర్యుని యొక్క కరోనా లేయర్ను అధ్యయనం చేయడానికి. జనవరి 1, 2025 నుండి ఏ దేశం బురకా నిషేధాన్ని విధించనుంది? స్విట్జర్లాండ్. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ నివేదికను రూపొందించిన సంస్థ ఏది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 యొక్క థీమ్ ఏమిటి? దేశం యొక్క శ్రేయస్సు కోసం సమగ్రత సంస్కృతి. తాడవ్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? మణిపూర్. వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. నెవార్ కమ్యూనిటీ ఏ దేశంలో మహాపూజ పండుగను జరుపుకుంది? నేపాల్. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో హో భాషను చేర్చాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు? అస్సాం. ప్యారిస్ మాస్టర్స్ టైటిల్ 2024ను గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు? అలెగ్జాండర్ జ్వెరేవ్. అమృత్ పరంపర ఇనిషియేటివ్ కింద కావేరి మీట్స్ గంగా కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇటీవల విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్ 2023లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? సింగపూర్. 2025 గణతంత్ర దినోత్సవానికి ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు? ఇండోనేషియా. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని ఏ దేశం నిషేధించింది? జింబాబ్వే. ఆసియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ 2024 ఏ సంస్థ యొక్క కొత్త ఇనిషియేటివ్? ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఎస్ జయశంకర్ విడుదల చేసిన ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? శ్రీరామ్ చౌలియా. ఆపరేషన్ కవాచ్ అనేది డ్రగ్స్ ముప్పును ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించిన కార్యక్రమం? న్యూఢిల్లీ. బాల్య వివాహ రహిత భారతదేశం ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? అన్నపూర్ణాదేవి. ఏ సంస్థ ఇటీవల సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? మ్యాక్స్ వెస్టాపెన్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పరిష్కరించడానికి హిమాచల్ ప్రదేశ్ ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? సంకల్ప్. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మానసి పరేఖ్. ఇటీవల విడుదల చేసిన IMD నివేదిక ప్రకారం ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? స్విట్జర్లాండ్. బయోడైవర్సిటీ 2024 కోసం మిడోరీ బహుమతిని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఎసబెల్ అగస్టీనా మరియు వెరా వరునోవా. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ గాయకుడు అవార్డు ఎవరికి లభించింది? అరిజిత్ సింగ్. నిక్షయ్ పోషణ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? టీబీ రోగులకు పోషకాహార మద్దతు కోసం ప్రోత్సాహకాలను అందించడం. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? గౌహతి, అస్సాంలో. దేశంలోని మొట్టమొదటి పోలో స్టేడియం ఏ భారత ప్రాంతంలో ప్రారంభించబడింది? లడఖ్. నీటి సంరక్షణ మరియు నిర్వహణ పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజుల జల ఉత్సవంను ప్రారంభించిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. స్పీకింగ్ విత్ నేచర్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? రామచంద్ర గుహ. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 35% ఉద్యోగ రిజర్వేషన్లను ఆమోదించింది? మధ్యప్రదేశ్. హంగర్ హాట్స్పాట్ల అవుట్లుక్ రిపోర్టును ఇటీవల ఏ సంస్థలు విడుదల చేశాయి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. నింగోల్ చకోబా పండుగను ఏ రాష్ట్రంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు? మణిపూర్. రాష్ట్ర కుల గణనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. తూర్పు సెక్టార్లో భారతదేశం నిర్వహించిన
ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? పూర్వీ ప్రహార్. భారతదేశంలో మొట్టమొదటిగా సెమీకండక్టర్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల రోహిణి నయ్యర్ అవార్డును ఎవరు అందుకున్నారు? అనిల్ ప్రధాన్. ఇటీవల జరిగిన ఫైడ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే చట్టాన్ని ఏ దేశ ప్రభుత్వం ప్రకటించింది? ఆస్ట్రేలియా. 3వ భారత ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాలు అయినటువంటి అస్త్ర హింద్ ఎక్కడ ప్రారంభమైంది? పూణే. 67వ గ్రామీ అవార్డులకు ఎవరు ఎంపికయ్యారు? అనుష్క శంకర్ మరియు రికీ కేజ్. సియా తెగ ఏ దేశానికి చెందిన స్థానిక తెగ? ఇండోనేషియా. ఇటీవల ఏ దేశంలో మానవ హక్కుల కమిషన్ సభ్యులందరూ రాజీనామా చేశారు? బంగ్లాదేశ్. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? దుబాయ్. ప్రపంచ మేధో సంపత్తి సూచిక నివేదిక 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 6వ స్థానం. 2024 సంవత్సరానికి గాను FIH ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ను గెలుచుకున్న భారతీయ హాకీ ఆటగాడు ఎవరు? హర్మన్ ప్రీత్ సింగ్. ఏ దేశ పర్యాటక శాఖ సోను సూదును పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? థాయిలాండ్. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2024ని ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP. వార్తల్లో ఇటీవల కనిపించిన నవోదాన్ పథకం ఏ రాష్ట్రంలో ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది? కేరళ. ఇటీవల వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. పంటిసార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యా. ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024లో కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? సుమా సిరూర్. సీ విజిల్ 2024 అనేది ఏ దేశంచే నిర్వహించబడిన రక్షణ వ్యాయామం? భారతదేశం. ఆర్బిటల్ నవల కోసం 2024 బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? సమంత హార్వే. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఫిలిప్ నోయెస్. భారత రాజ్యాంగ మనుస్క్రిప్ట్ యొక్క ప్రతిరూపం 2024లో ఏ అంతర్జాతీయ ఈవెంట్లో ప్రదర్శించబడింది? షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన UAEలో. మహిళల ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఎల్ శృతి. స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాతావరణ సంస్థ. ప్రసిద్ధ జోల్జీబీ ఫెయిర్ అనగా పండుగ ఎక్కడ ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. హనీ ట్రాప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ అనే తీవ్రవాద గ్రూపును ఏ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు నిషేధించారు? మేఘాలయ. కమ్ అండ్ సెటప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. COP29 వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కార్గో వాల్యూమ్ ద్వారా భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయంగా ఏ పోర్టు మారింది? పారాదీప్ పోర్ట్ ఒడిశాలో ఉంటుంది. PM నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం నుండి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది? గయానా. స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్ 2024 నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి యూనిసెఫ్. గోవాలో జరిగిన ది 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క థీమ్ ఏమిటి? యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఫ్యూచర్ ఈజ్ నౌ. ప్రపంచ మేధో సంపత్తి సూచిక నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. మైనారిటీ అభ్యున్నతి కోసం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డును ఏ భారతీయుడికి అందించారు? భారత ప్రధాని నరేంద్ర మోదీకి. ఇటీవల ఏ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ OTT ప్లాట్ఫారం వేవ్స్ని ప్రారంభించింది? ప్రసార భారతి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఓరోస్నిక్ హైపర్సోనిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. గగనయాన్ మిషన్ కోసం ఇస్రోతో ఏ అంతరిక్ష సంస్థలు ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంటుపై సంతకం చేశాయి? ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ. 2024-2031 సైకిల్ కోసం ACC ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రసార హక్కులను ఏ ఛానల్ పొందింది? సోనీ స్పోర్ట్స్. మా భవిష్యత్తును ఎన్నుకోవడం వాతావరణ చర్య కోసం విద్య పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ఇటీవల వార్తల్లో కనిపించిన మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా. ఇటీవల ఏ పారామిలిటరీ దళం తొలిసారిగా
మహిళా బెటాలియన్కు ఆమోదం పొందింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF. ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ మహిళా క్రీడాకారిణి గెలుచుకుంది? రితికా హుడా. అరుణాచల్ రంగ మహోత్సవ్ 2024 గాను ఫెస్టివల్ అంబాసిడర్గా ఏ వ్యక్తిని నియమించారు? పంకజ్ త్రిపాఠి. ఏ రాష్ట్ర ప్రభుత్వం నమో లక్ష్మి యోజనను ప్రారంభించింది? గుజరాత్. 2024 మహిళల ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. జాతీయ గోపాలరత్న అవార్డులు 2024ను ఏ మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది? ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ. భారతదేశంలోని అధ్యాపకులకు సాధికారిత కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వినూత్న డిజిటల్ ప్లాట్ఫారం పేరు ఏమిటి? టీచర్ యాప్. ఇటీవల విడుదలైన బియాండ్ ది హిగ్స్ బోసన్ పుస్తక రచయిత ఎవరు? మాణిక్ కొత్వాల్. భారతదేశం మరియు సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అయినటువంటి అగ్నివార్య 2024 ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించిన ఈ డాకిల్ పోర్టల్ ఏ రంగానికి సంబంధించింది? వినియోగదారుల ఫిర్యాదులు. ఇటీవల విడుదలైన మై బియాండ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? అమితవ్ కుమార్. వార్తల్లో ఇటీవల కనిపించిన సబల్ 20 ఎలక్ట్రిక్ మానవరహిత హెలికాప్టర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? IIT కాన్పూర్. అంతర్జాతీయ గీత మహోత్సవ్ 2024 ఎక్కడ జరిగింది? కురుక్షేత్ర.